డాక్టర్ గారు, నా వయసు 24 సంవత్సరాలు. గత 8 సంవత్సరాల నుంచి హస్తప్రయోగం చేస్తున్నాను. నాకు సెక్స్ కోరిక విపరీతం. పరాయి స్త్రీలతో అయితే ఎవరైనా చూస్తారేమో అని భయం. పరాయి స్త్రీలతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని చావుదెబ్బలు తిన్నవాడు నాకు తెలుసు. అయినా స్త్రీని అనుభవించాలని కోరిక బలీయంగా ఉంది. 5-6 స్త్రీలతో వారి అంగీకారంతో సెక్స్ ప్రయత్నించాను. విచిత్రం ఏమిటో వాళ్ళ ఎవరి దగ్గర నా అంగం గిట్టుపడలేదు. అందరూ కూడా నన్ను వచ్చి కొట్టారు. నాకు నష్టపడి ఇంత ఆడటం ఎందుకని ఎద్దేవా చేశారు. హస్తప్రయోగం చేయడం వల్ల ఇలా స్త్రీల దగ్గర ఫెయిల్ అయ్యాయని అనుకుంటున్నాను. మామూలుగా అయితే హస్తప్రయోగం చేసి తృప్తి అందగలుగుతున్నాను. స్త్రీలతో సెక్స్లో పాల్గొనాలంటే నరాల బలం చాలా ఎక్కువ కావాలా? నాకు చచ్చిపోవాలని ఉంది. సావే శరణ్యం. హస్తప్రయోగం వల్ల ఏ రంగం నరాల బంతి రాదండి. ఇప్పుడు ఆయన 4 స్త్రీల దగ్గరికి వెళ్ళి ఫెయిల్ అయిపోయారు అంటే ఆయన మనసులో ఉన్నటువంటి కంగారు, గాబరా లేదా అనుమానం, ఆయన సబ్కాన్షియస్కి ఏంటంటే నేను హస్తప్రయోగం చేస్తాను కనుక సెక్స్కి పనికి రాను అని ఒక ఫీలింగ్ ఆయనలో ఉంది. సెక్స్ హస్తప్రయోగం చేయడం వల్ల, హస్తప్రయోగం అనేది 100కి 98 మగవాళ్ళకు ఉంటారు. వాళ్ళందరూ సంసారాలు చేయట్లేదా? వాళ్ళందరూ హ్యాపీగా ఉండలేదా? అంటే హస్తప్రయోగం ఏ రంగం నష్టం. ఇప్పుడు అది కాకుండా హస్తప్రయోగం అంటే మామూలు చేత్తో ఫ్రిక్షను, ఒక అంగానికి ఇలా ఒరిపిడి జరుగుతుంది, అది ఫ్రిక్షను. సాధలేదంటే యోన్లో ఫ్రిక్షను. ఎక్కడన్నా ఒరిపిడి ఒకటే. యోన్లో ఒరిపిడి అయితేనేంటి, బయట ఒరిపిడి అయితే ఏంటి, రెండు ఒకటే. అంచేత ఆ ఒరిపిడి వల్ల ఎటువంటి నష్టము కలగదు. అంచేత హస్తప్రయోగం. కానీ సబ్కాన్షియస్గా మనసులో అంతర్లీనంగా నేనేదో తప్పు చేస్తాను ఒక ఫీలింగ్ ఉండి, నెగిటివ్ సజెషను, నేను సెక్స్ పనికిరాను ఒక ఫీలింగ్ ఉండి, అందుకని అమ్మాయిలు వెళ్ళారు కల్లా ఆయన చేయలేపారు. ఆయనలో ఉన్న భయం వల్ల, కొత్త వల్ల, తొందరపాటు వల్ల, సెక్స్ పైగా సెక్స్ విజ్ఞానం లేకపోవడం వల్ల, సెక్స్లో ఎలా పాల్గొనాలో అనే విజ్ఞానం కూడా లేకపోవడం వల్ల అలా అయ్యారు. కానీ ఏ రకంగా కూడా ఆయన హస్తప్రయోగంలో మాత్రం బలహీనత తెచ్చిపెట్టుకోలేదు. హస్తప్రయోగం వల్ల బలహీనత రాదు. నిర్భయంగా హస్తప్రయోగం చేయొచ్చు, తప్పేం లేదు. అమ్మాయిలకు వెళ్లకుండా ఉండమే అవసరం నన్ను అడిగితే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిలో ఏముందో తెలియదు. అది హెచ్ఐవి ఉండొచ్చు, ఎవరి బి ఉండొచ్చు, ఎవరి సి ఉండొచ్చు, లేదా సుఖవ్యాధులు ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి అనవసరంగా? శుభ్రంగా పెళ్లి చేసుకుని ఆమెతో సంసారం చేస్తే అదే బాగుంటుంది. హస్తప్రయోగం చేసి ఆ పెళ్ళి కూడా అన్ఫిట్ అనమాట, అర్థం లేనిది. శుభ్రంగా ఆ పెళ్లి చేసుకోవచ్చు, హాయిగా ఎంజాయ్ చేయవచ్చు.